టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్కి స్వాగతం. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామ పంచాయతీ కార్యాలయంలో, అంబేద్కర్ విగ్రహం వద్ద, పాఠశాలల్లో 77వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి, స్వతంత్ర సమరయోధులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన, తెలంగాణ రాష్ట్ర గీతాలాపన చేశారు. గ్రామ సచివాలయంలో సర్పంచ్ పల్లి సుజాత స్వయంగా జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం తహసీల్దార్ కమలాకర్, సర్పంచ్ పల్లి సుజాత, ఎంఈఓ ఇంజమూరి కాటయ్య, మాజీ ఎంపీటీసీ ఉపేందర్లు మాట్లాడుతూ నేటితో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 77 సంవత్సరాలు పూర్తయిందన్నారు. గణతంత్ర దినోత్సవం విశిష్టతను గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రువా కోటేష్, గ్రామ కార్యదర్శి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధ్ గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ గంగా, వింధ్య హిమాచల యమునా గంగా. ఈరోజు పాలకీడు మండలంలోని 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తహసీల్దార్ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. దీనికి హాజరైనటువంటి అధికారులు, పోలీసు వారు మరియు గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, సర్పంచ్, ఉప సర్పంచులు మరియు వివిధ పార్టీ నాయకుల అధ్యక్షులు మరియు కార్యకర్తలు మరియు ముఖ్యంగా చిన్నపిల్లలు వారు వచ్చి ఇక్కడ జనగణమన ఆలపించటం మరియు స్లోగన్స్ ఇవ్వటం అనేది జరిగింది. కావున ఈ మండల ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా అందరూ కూడా పాటుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పాలకవీడు ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము జరుపుకున్న గణతంత్ర దినోత్సవంలో భాగంగా మా ఊరి ప్రజలు కావచ్చు, మా అధికారులు మరియు మా నాయకులు అయి ఉండొచ్చు, మా యువతీ యువకులు కానీ, మా మహిళలు కానీ, మా పాఠశాల విద్యార్థులు, మా స్కూలు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరూ ఎంతో నైపుణ్యంతో, ఎంతో ఓపికతో మా అందరికీ సహకరించారండి. మేము గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ప్రాథమికంగా మా గ్రామ సచివాలయం నుంచే మొదలుపెట్టాము. అందుకు సహకరించిన వారందరికీ ప్రత్యేకంగా మా అందరి తరపున, నా తరపున ప్రత్యేకంగా, మా ఉప సర్పంచ్ గారి తరపున, మా గ్రామ వార్డు మెంబర్ల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నానండి. ధన్యవాదాలు. ఈరోజు భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత 1950 జనవరి 26న భారత ప్రజలకు పరిపాలనా విధానాలు తెలియజేసే విధంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. భారతదేశం దీంతో గణతంత్ర రాజ్యాంగం ఆవిర్భవించడమే కాకుండా అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగంలో అనేక విలువలతో కూడినటువంటి మానవ విలువలు, అదేవిధంగా జాతి విలువలు, జాతి ప్రయోజనాలు ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి ఒక అజెండాతోటి, అంశంతో భారత రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ఆయన సారథ్యంలో భారత రాజ్యాంగ రచనా కమిటీ 2 సంవత్సరాల 11 నెలల పాటు శ్రమించి, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి అనేక దేశాల్లో ఉన్నతమైనటువంటి అంశాలను సేకరించి, అనేక రాజ్యాంగాలను పరిశీలించి రూపొందించినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా కొనియాడబడినటువంటి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఈనాటికి 76 వసంతాలు పూర్తి చేసుకుని 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మనం. మరి రాజ్యాంగం యొక్క ఉన్నతమైన ఆశయాలకు కట్టుబడి భారతదేశ పౌరులు అంతా కూడా రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని మరి ఆనాడే
జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి లక్ష్యాలు ఆశయాల తీర్మానానికి అనుగుణంగా మేము భారత రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నాము అనేటువంటి చిట్ట చివరి మాటతోటి రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. అందులో ప్రవేశిక, భారత రాజ్యాంగం ఆత్మ అయితే మానవ హక్కులు, అదేవిధంగా అణగారిన వర్గాల హక్కులు ప్రధానమైనటువంటి ధ్యేయంగా వారి అభివృద్ధి కాంక్షించే విధంగా భారత రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి రాజ్యాంగ నిర్మాతలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పించడం, ఎల్లప్పుడు కూడా కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. ప్రతి పౌరుని హక్కులు, ప్రతి పౌరుని బాధ్యతలు, హక్కులే కాకుండా బాధ్యతలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి బాధ్యతలు, హక్కులు రెండు. మన ఒక బొమ్మ బొరుసుకు ఏ విధంగా, ఒక నాణానికి బొమ్మ బొరుసు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా పౌరునికి హక్కులు, విధులు అనేటువంటివి కూడా రాజ్యాంగంలో చాలా చక్కగా పొందుపరచబడ్డాయి. మరి ఇవన్నీ కూడా ప్రజలకు నిరంతరం తెలియజేసే విధంగా రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలతో సంబంధం లేకుండా రాజ్యాంగం ప్రతి పౌరునికి తెలిసినప్పుడే ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ దేశం యొక్క మనుగడ మనం ఎక్కువ కాలం మనగలుగుతాం. అదేవిధంగా ఈ దేశం యొక్క మనుగడ ఈనాడు మనం ప్రపంచ దేశాల్లో ఉన్నతమైనటువంటి శక్తిగా గుర్తించబడటానికి ఏం చేయాలో ప్రతి పౌరుడు కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతూ, మరి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ పతాక ఆవిష్కరణ కార్యక్రమం పాఠశాలలో, తర్వాత అదేవిధంగా మండల కేంద్రమైనటువంటి పాలకేడులో మేమంతా కూడా చాలా ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. మా ఉపాధ్యాయులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మా విద్యార్థులందరితో కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రాజ్యాంగం యొక్క లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరుతున్నాం. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాలపేడు మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ గణతంత్ర దినోత్సవం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఆయన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఉండి దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించి దానిలో నుంచి మనకి ఏదేవైతే అవసరమో అన్ని మంచి మౌలిక అంశాలను తీసుకొని రాజ్యాంగాన్ని దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని లిఖించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా మన భారతదేశానికి అందించి భారత ప్రజలమైన మేముగా సమర్పించుకుంటున్నామనే చివరి మాటతోటి ఈ రాజ్యాంగాన్ని మన దేశానికి అందించడం జరిగింది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాతకి రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి, ప్రతి జీవికి తల్లి గర్భంలో పుట్టిన దగ్గర నుంచి తన ఆఖరి మజిలి చనిపోయే శవయాత్ర వరకు కూడా అతనికి కావాల్సిన హక్కులు, అతను పాటించాల్సిన విధులు, బాధ్యతలు ఇవన్నీ కూడా మనకు రాజ్యాంగం ప్రకారం అమల్లోకి వచ్చి ఇప్పుడు ప్రతిదీ కూడా రాజ్యాంగం ప్రకారం మనం జీవిస్తూ నడుస్తూ వెళ్తున్నాము. మనకు ప్రభుత్వాలు, చట్టం, న్యాయం అన్నీ కూడా రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయి. కాబట్టి ఈ రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరం అనుభవించి ఈ రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికి తెలిసినప్పుడే భారతదేశంలో మొత్తం కూడా అందరికీ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని మన దేశవ్యాప్తంగా 140 కోట్ల భారతీయులు అంతా దేశవ్యాప్తంగా ప్రశాంతంగా జరుపుకుంటున్నాము. ఈ రాజ్యాంగ ఫలాలు అనేవి ప్రతి ఒక్కరికి అందరికీ అందాలని, ఆ మహనీయుల అడుగుజాడలో నడవాలని, వారికి ఘనమైన నివాళి మనం ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ మండల ప్రజలందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్.